వైసీపీ తరపు వాళ్ళు కావచ్చు, కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు వీళ్ళందరూ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి అంటున్నారు. సో ఇది కరెక్టే అంటారా? చెప్పాలి, ఎందుకంటే ధర్మం అన్యాయం అధర్మం ఏందో బయటకు తీసుకొచ్చారు కదా. అందుకని తీసుకొచ్చిన వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలి. వీళ్ళకి పాప న్యాయం చేసిన వాళ్ళు కదా వీళ్ళు మొత్తం. మన 77 ఏళ్ల స్వతంత్రంలో మనం తీసుకొచ్చింది ఏంటంటే ఏం తీసుకొచ్చినాం ఆ రోజుల్లో. అప్పుడు మహానుభావులు సుభాష్ చంద్రబోస్ కానీ, మరి భగత్ సింగ్ లాంటి వారు కానీ, వాళ్ళ పేర్లు నాకు చెప్పరాదు కానీ మహాహీరులు మనకు ఎంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మన స్వతంత్రం తీసుకొచ్చి పెట్టాను. మనం ఏం చేస్తున్నాం మడిసిని చూసి ఒకరినొకరిని చూసి గౌరవించుకో, మనల్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం. మనం తెచ్చుకున్న స్వతంత్రం ఇది. అన్యాయం జరిగిన చోట ఎవరన్నా ధర్మమూర్తి వచ్చి ధర్మం మాట్లాడితే వాళ్ళు క్షమాపణ చెప్పాలా. అందుకే మనకు స్వతంత్రం తెచ్చుకుంది. అందుకే కదా చెప్పాల్సిందే. మరి క్షమాపణ మనం పవనాన్న చెప్పాలా. కల్తీ గురించి తీసుకొచ్చింది కదా, ఒక్క దాంట్లోనేనా కల్తీ జరిగింది? ప్రతి దాంట్లో కల్తీ వస్తనే ఉంది కదా. ఆ మనుషులుగా అందరికి ఎరకేగా, అందరూ తెలుసు. కానీ దాని గురించి ధర్మం ఒక్కలే మాట్లాడతారు. బయటకు వెళ్ళి మాట్లాడిన వాళ్ళకి సపోర్ట్ చేయకపోగా మళ్ళీ అవహేళన క్షమాపణ చెప్పాలా. అది ఎంతవరకు కరెక్ట్? ఇందుకేనా మన స్వతంత్రం తీసుకొచ్చింది? ఈ 77 ఏళ్లలో 3 రంగుల జెండా కట్టి ఆకాశంలోకి వదిలేది ఏమిటికి? ధర్మం పాటించిన వాళ్ళు ధర్మ జెండా ఎగరేసేది ఏమిటికి? ధర్మం పాటిస్తేనే కదా. ఇప్పుడు గుళ్ళకు పోతున్నారు, ఈఏపీ దర్శనం ఫ్రీ టికెట్ అని చెబుతున్నారు. దేవుడు ఇద్దరికి ఒకే దర్శనంగా ఇచ్చేది. ఈఏపీ వాళ్ళకి అదే దర్శనం ఇచ్చేది. ఫ్రీ టికెట్ తీసుకొని పోయే వాళ్ళకి మనలాంటి వాళ్ళకి అదే దర్శనం. దేవుడి కాడ తేడా లేనప్పుడు మనకెందుకు తేడా? మనకెందుకు వస్తుంది తేడా? కల్తీ జరగబట్టే కదా ఆయన తీసుకొచ్చింది మహానాయకుడు. పవన్ అన్న ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలకి ఇన్స్పిరేషన్ అవుతుండు. ఆయనకు ఒక్కడికి వచ్చిన పేరు ఏ నాయకుడి కన్నా వచ్చిందా? ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ అనే అదేందో పంజాబీ కడగొట్ట తిట్టారు కదా, అది కూడా ఆయనకే వచ్చింది. మరి మహారాష్ట్ర శివాజీ ఛత్రపతి అది ఆయనకే బిరుదు వచ్చింది. మరి శ్రీకృష్ణ దేవరాయలు ఆ వంశస్థుడని ఆయనకు అదే పేరు వచ్చింది. అట్టటి మహానుభావుని పట్టుకొని క్షమాపణ చెప్పమను, తప్పు మాట్లాడిండు, కల్తీ జరిగిన సంగతి ఇలా తెలియదా? మేడం, ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళు కూడా కొంతమంది లైక్ నాన్ వేసిన కావచ్చు, చాలా మంది కూడా దీని గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని వేలెత్తి చూపించడం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? అసలు అన్వేషకు చెప్పాలి ముందర, వీళ్ళందరిని వదిలిపెట్టి అన్వేషకు చెప్పాలన్నమాట. ఎందుకంటే ఆయన ధర్మం గోదెప్తుండగా 2 రాష్ట్రాల ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచానికే కాకుండా అసలు మన కంట్రీ వదిలిపెట్టి వేరే కంట్రీకి పోయి మన కంట్రీ ప్రజల్ని అవమానిస్తుండగా అవతల పోయి బాగా ఎట్ట చెబుతున్నట్టు మన గురించి మామూలు చెప్పట్లేదు అనమాట. మన ఇండియా కుర్రోళ్ళ గురించి, మన ఇండియన్ ఆడవాళ్ళ గురించి, మన ఇండియన్ భారత సంస్కృతి గురించి, మన దేవుళ్ళ గురించి భలే బాగా చెబుతుండగా ఏదంతా. అందుకని ఆయన చెప్పాల్సిందే. చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లేక ఏం చెబుతున్నారు ఆయన క్షమాపణ. మేడం, ఇప్పుడు ఇది దేవుడి గురించి, భక్తుల గురించి, భక్తుల మనోభావాల గురించి పక్కన పెట్టేసి కంప్లీట్గా దీన్ని రాజకీయాల పరంగా చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు కావచ్చు, కూటమి ప్రభుత్వం వాళ్ళు కావచ్చు. సో ఇట్లా దేవుడి గురించి అనే విషయాన్ని రాజకీయాల పరంగా సృష్టించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. వాళ్ళు మరి రాజకీయం చేయడానికి వచ్చింది, అందుకుగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన నాయకుడు అయితే పవన్ అన్నాలు చేస్తాడు, అన్ని తీసుకొస్తాడు. ఇప్పుడు ఆయన ఏపీకి పోయిండు, ఏపీకి ఒక్కదానికే కాదు కదా, అన్నిటికీ సేవ చేస్తుండు కదా, దేశం తిరుగుతుండు కదా. ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి. నాయకుడు అనేవాడు ప్రజలకు సేవ చేయాలనుకునేవాడు, ముందల కుల మతాలు చిచ్చు పెట్టడు. ప్రజలకు సేవ చేయాలనుకునేవాడు ప్రజల కష్ట నష్టాలు తీసుకుంటాడు. అది కదా చేయాల్సింది. మరి ఇవన్నీ ఏంది? అసలు కల్తీ నిర్మూలించిన నాయకుడు ఎవరన్నా ఉన్నాడా? దేంతో కల్తీ జరగట్లేదు, దేంతో బట్టినా కల్తీ జరుగుతుంది కదా. మరి దాని గురించి కూడా స్పందించాలి కదా. ఒక పవన్ అన్నదే పట్టుకొని మాట్లాడుతుంది. ఒక ధర్మమూర్తి వచ్చినప్పుడు ఆయనకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోగా మళ్ళీ అవహేళన చేయటం ఎంతవరకు కరెక్ట్? అందుకని నేను వీళ్ళదే తప్పు అంట.